ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఇక లూకా సువార్త 5వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే ఈ వాక్యం సందర్భం ఏంటంటే, రాత్రంతా పేతురు మరి ఇంకా కొంతమంది ఏం చేసింటున్నారంటే, రాత్రంతా చేపలు పట్టుటకు కష్టమని చెప్పి రాత్రంతా వెళ్ళి ప్రయాసపడుతున్నారు అనమాట. రాత్రంతా ప్రయాసపడుతున్నారు కానీ వాళ్ళకు ఒక్క చేప కూడా దొరకకుండా ఉంటున్నదంట. వాళ్ళు దిగులుతో చింతతో రాత్రంతా ప్రయాసపడిన, మా ప్రయాసమంతా వ్యర్థమైంది, మా కష్టమంతా వ్యర్థమైంది అని చెప్పి వాళ్ళు బాధతో దిగులుతో అక్కడ ధోని ఒడ్డున వాళ్ళు వలలు కడుక్కుంటున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభు వచ్చి వారితో మాట్లాడబోయమంటున్నాడంటే, లోతునకు తీసుకుని వెళ్ళండి, చేపలు పట్టుటకు వలలు వేయండి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు పేతురుతో చెప్పగా, పేతురు అంటున్నాడు, రాత్రంతా కష్టపడినాము కానీ మాకు ఏమి కూడా దొరకలేదు అని అంటున్నాడు అనమాట. రాత్రి అంతా మేము కష్టపడినాం కానీ మాకు ఏది కూడా దొరకలేదు. ఎందుకంటే చేపలు పట్టాల్సిందే రాత్రి సమయంలోనే పడితేనే చేపలు దొరుకుతాయంట. రాత్రి సమయంలో పడితేనే చేపలు దొరుకుతాయి. పగులు సమయంలో పట్టినట్లయితే చేపలు దొరకవు అనమాట. అందుకని పేతురు అంటున్నాడు, రాత్రి అంతా మేము ప్రయాసపడినాము కానీ మాకు ఏది కూడా దొరకలేదు. కానీ ఇప్పుడు నీవు చెప్తున్న కాబట్టి నీ మాట చెప్పున మేము వల వేస్తాము, నీ మాట చెప్పున నేను వల వేస్తాను అని చెప్పి ఆయన యేసుక్రీస్తు ప్రభు యొక్క మాట మీద నమ్మకంచి ఆ ధోనిని లోపలికి తీసుకొని వెళ్ళి యేసుక్రీస్తు మాటకు విధేయత కలిగి ఆ మాట ప్రకారం విధేయత కలిగి వల వేయగా విస్తారమైన చేపలు పడింటున్నాయి అనమాట. హల్లెలూయా. చూడండి, వాళ్ళు రాత్రంతా ప్రయాసపడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు లేకుండా వాళ్ళు రాత్రంతా ప్రయాసపడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు వాళ్ళతో లేకుండా, యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ ధోనిలో లేకుండా వాళ్ళు రాత్రంతా ప్రయాసపడినారు. ఏమీ కూడా వాళ్ళకి దొరకలేదు. శూన్యంగా దిగులుతో చింతతో వాళ్ళు బయటకు వచ్చింటున్నారు అనమాట. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభును వాళ్ళ ధోని నుంచి వాళ్ళు స్వీకరించుతున్నారు, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క మాట చెప్పున వాళ్ళు వల వేసుంటున్నారో విస్తారమైన చేపలు పడి ఉంటున్నాయి. ఆ విస్తారమైన చేపలు ఎంతగా పడి ఉంటున్నాయంటే, వీళ్ళ ధోని నిండి పొంగి మరలా ఒక ధోనిని పిలిచి ఆ ధోని కూడా నిండి పొంగేంతగా విస్తారమైన చేపలు పడి ఉంటున్నాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో మనం అనేకమైన ప్రయత్నాలు చేస్తుంటాం, మనం అనేకమైన విషయాల గురించి మనం ప్రయత్నాలు చేస్తుంటాము. కానీ యేసుక్రీస్తు ప్రభు లేకుండా ఏ ప్రయత్నం చేసినప్పటికీ ఆ ప్రయత్నం ఏమవుతాయంటే వ్యర్థమవుతాయి అనమాట. యేసుక్రీస్తు ప్రభు మన జీవితంలో లేకుండా, యేసుక్రీస్తు ప్రభు మనం ప్రయత్నించే ఆ విషయంలో యేసుక్రీస్తు ప్రభు లేకుండా, యేసుక్రీస్తు ప్రభు మన జీవితంలో లేకుండా, మన మనసులో లేకుండా, మనం చేస్తున్న కార్యంలో లేకుండా, ఆయన లేకుండా మనం ఏది ప్రయత్నించినా కూడా అదేమవుతుందంటే వ్యర్థమవుతుంది, ఫలితం దొరకదు. అందువలన మనకు కలిగేది నిరాశ నిస్పృహ కలుగుతుంది, మనకు బాధ దిగులు కలుగుతుంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును మన జీవితంలో స్వీకరించి, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుకి మనం చేస్తున్న పనిలో ఆయన స్వీకరించినామనుకో, ఆయన స్వీకరించి ఆయన ఇచ్చిన ఆలోచన చొప్పున మనం నడుచుకున్నామంటే, మనం ఖచ్చితంగా మన జీవితంలో ఏమవుతుందంటే విస్తారమైనవి మనకి అందుబాటులోకి వస్తాయి అనమాట. విస్తారమైన మన జీవితం అన్ని కూడా జరుగుతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడే ఈ క్షణమే మీరు ఇంతవరకు ఏం ప్రయాసం పడుతున్నారు, ఇంతవరకు దేని గురించి ప్రయత్నించుంటున్నారు, ఇంతవరకు దేని గురించి మీరు దిగులు పడుతున్నారు, ఇంతవరకు ఏ విషయంలో మీరు ఓడిపోతున్నారు, ఇంతవరకు ఏ విషయంలో మీరు సక్సెస్ రావడం లేదు, యేసుక్రీస్తు ప్రభువును మీ జీవితంలో నిలుపుకోండి, యేసుక్రీస్తు ప్రభువును మీ జీవితంలో స్వీకరించండి. యేసుక్రీస్తు ప్రభుకి మీరు చేస్తున్న పనిని అప్పగించి ఆయన ఇచ్చిన ఆలోచన చొప్పున మీరు నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా దేవాది దేవుడు మిమ్మల్ని జీవితం ఏం చేస్తాడు, ఆశీర్వదించే దేవాది దేవుడు అంటున్నాడు. ఇక్కడ పేతురుని చూసినట్లయితే పేతురు తన ధోనిలోకి యేసుక్రీస్తు ప్రభువును స్వీకరించుతున్నాడు. తను యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట విని ఆ వలను వేయగా విస్తారమైన చేపలు, అంతవరకు ఎప్పుడు పట్టనన్ని చేపలు ఆయన జీవితంలో, అంతవరకు ఎప్పుడు కూడా పట్టనన్ని చేపలు ఆయన జీవితంలో పట్టింటున్నాడు అనమాట. హల్లెలూయా. కాబట్టి ఈ క్షణమే మన క్షణమే మీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువు చోటించి ఆయన చెప్పిన ప్రకారం మీరు నడుచుకున్నట్లయితే మీ జీవితంలో మీరు సక్సెస్ని, యేసుక్రీస్తు ప్రభు ద్వారా మీరు సక్సెస్ని చూస్తారు. హల్లెలూయా. కన్ను మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నతర మేము గల తండ్రి, మీకు స్తోత్రం తండ్రి. ప్రభా తండ్రి,
ఈ క్షణం ముందు తండ్రి నాయన ధోని నిండి పొర్లి పొంగే విధానంగా నాన్న మీరు ఆశీర్వదించిన దేవాది దేవుడు అయినందుకే మీకే వేలాది స్తోత్రం తండ్రి ప్రభు. మీరే కనికరించి దేవా సరదన ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో వాళ్ళందరినీ మీరే దీవించి ఆశీర్వదించి వారి ధోనిలు కూడా నింపమని వేడుకుంటున్నాం తండ్రి. వారు చేస్తున్న పనులలో సక్సెస్ ఇవ్వమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి ప్రభు. మీరే దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.